వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తులంటే సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ వాక్కు అయిన క్రీస్తు ద్వారా సమస్తమును సృజించితివి. మమ్ము విమోచకుడికై నీకు పంపిన రక్షకుడు అతడే. అతడు పవిత్రాత్మ వలన శరీరము ధరించి కన్యకుని జన్మించను. నీ చిత్తం నెరవేర్చుచు నీకు పరిశుద్ధ ప్రజలు సంపాదించుచు అతడు ఆస్తులను చాచి శిలువను అనుభవించను. ఇంట్లో అతడు మరణపు సంఖ్యను ధరించి ఉత్థానమును అనుగ్రహించను. కనుక దేవదూతలతో పునీతులతో కలిసి ఏక స్వరముతో నీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండినవి. మహోన్నతమున హోసన్నా, ప్రభువు నామమున వేంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసన్నా. ఓ ప్రభువా, నీవు నిఖముగా పవిత్రుడవు, సర్వపవిత్రతకు ధైర్యం నీవు. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచున్నాం. ఈ విధమున ఇది మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలను తన ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రంచి శిష్యులకు చూపుతున్నది. మీరందరూ దీనిని తీసుకొని చెప్పుము, ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. మా రక్షకుడా, నీకే స్తుతి ఆరాధన, సర్వము నీవే, మా రక్షణ నీవే, నీలో మేము సంగమం. ఆ విధముగానే భోజనానంతరము పాత్రను అందుకొని మరలా కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకు చూసుకుని, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారముల ద్వారా వేయబడింది. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసు ప్రభు మా రక్షకుడా, నీకే స్తుతి ఆరాధన, సర్వము నీవే, మా రక్షణ నీవే, మేము సంగమం. ఇది విశ్వాస రహస్యము. స్వామి మనం ప్రకటించడము, మేము తాము సాధనము, మేము కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉద్ధానమును స్మరించు జీవమును శ్రీయప్పమును రక్షణ పాత్రము మీకు సమర్పించున్నాము. మీ సమ్ముఖం నిలిచి నీకు పరిచయ చేసి మేము పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుతున్నాము. క్రీస్తు శ్రీరక్తమందు పాలివారి మర్మము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమానిస్తున్నాము. ప్రపంచమంతటా వ్యాపించిన ఎస్లీ సభ్యులు జ్ఞాపకం ఉంచుకున్నాడు. మా ఫ్రాన్స్ జగద్గురువులు, మా గాలి గారి పీఠాధిపతిని గురువులందరితో పాటు ప్రత్యేకించి వారి జీవన్, వారి చిన్నప్ప, వారి సహచరులు అనేక మంది ఈనాడు వారి యొక్క గురుత్వ వార్షికోత్సవాన్ని కొనియాడుతుండగా ఒకసారి నీ యొక్క ఆత్మను వారిపై అభిషేకించి విశ్వసనీయ నిజమైనటువంటి ఈ అనుచరుడుగా ఈ యొక్క రక్షణ కార్యాన్ని, ఈ సువార్తను ప్రకటించేటువంటి గొప్ప కృపను మరి చర్యను వారికి అనుగ్రహించమని, అందుకు కావలసినటువంటి ఆత్మ బలంతో నింపమని వారి రక్షణ చేసేటువంటి విజ్ఞాపన